ఇది గతంలో రైతులు ఉద్యమం సాగిస్తే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిందని అమలు చేయలేదు. గిట్టుబాటు ధరలు ఎంఎస్పి దాన్ని అమలు చేయలే. గత ఆందోళనలో రైతులపైన కేసులు పెట్టారు. ఆ కేసులు మొత్తం రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ రోజు. కానీ అవేమీ రద్దు చేయలేదు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు ఢిల్లీ మళ్ళా ఆవుకు పూజ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుళ్ళను పూజించడం ఒకవైపు, ఆందోళన కారణంగా చిత్తకపోతాం ఇంకొక వైపు. డోరు మాట్లాడితే నొసెక్కిచ్చే పద్ధతుల్లో మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోల్దోస్తూ ఉన్నారు. ఆ పార్టీలకి స్ప్లిట్ చేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేక పార్టీలని స్ప్లిట్ చేశారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలని బెదిరించడం, లొంగ తీసుకోవడం, దౌర్జన్యం చేయడం, ఇది పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం వస్తూ ఉంది. మరోవైపు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని ముప్పు తెప్పి పెడతా ఉన్నారు. సిసోడియా లాంటి వాళ్ళని 5-6 నెలలుగా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా నోటీస్ ఇచ్చిపోతా, ఇంక రేపు బాగా అరెస్ట్ చేస్తారు. కేసు ఏంటి? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఎక్కడ పుట్టింది? లిక్కర్ స్కామ్ పుట్టింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో. వైసీపీకి ముఖ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే లిక్కర్ స్కామ్లో ఉన్నారు. దాన్ని బ్రోకరేజ్ చేసింది ఎవరు? కమిషన్లు తీసుకొని కవిత, కేసీఆర్ కూతురు. ఇవి అంతటిపైన కేసులు వచ్చినాయి. కానీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పైనే కేంద్రీకరించి ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. వైసీపీ నాయకులందరూ హాయిగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి బానిస కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆయన జోలికి పోరు, వాళ్ళ ప్రభుత్వాల జోలికి పోరు. కేసీఆర్ కూడా లాస్ట్ మినిట్లో బీజేపీకి అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి కవితమ్మ జైలుకు పోదు. కోడికత్తి కేసు, హత్యా ప్రయత్నానికి బాధితుగా ఉన్నట్టు పోయి కేసు కోర్టుకు పోయి చెప్పడా? హత్యకు ప్రయత్నం చేశాడని చెప్పి శ్రేణుని మాత్రం జైల్లో పెట్టి 5 ఏళ్ళ జైల్లో పెడతారా? పాప నిన్నగాక మొన్న అందరూ గొడవ పెడితే మన జైలు బయటకు వచ్చాడు. ఆ శ్రేణుని కూడా చంపేస్తారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు. వివేకానంద రెడ్డి చంపారు, అదే పద్ధతిలో ఆ శ్రీనివాసాన్ని కూడా చంపేస్తారు. డౌటే లేదు. వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలని, ప్రభుత్వాలని, సంస్థల్ని మీరు కాపాడతారా? 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 10 ఏళ్లుగా. ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘ కాలం బెయిల్ పైనకి వెళ్ళాడు. కోర్టుకు పోడు, అతనికి జైలు శిక్ష పడదు. మిగిలిన ఆరోపణలు ఉండే వాళ్ళని హంట్ చేస్తూ ఉన్నారు. తెలుగు ప్రజానీకానికి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికి శత్రువు ఎవరిని ఉన్నారంటే బీజేపీనే. విభజన చట్టంలో పొరపాటును కూడా 2 రాష్ట్రాలకి అమలు చేయడం మానేశారు. బీజేపీతో కేసీఆర్ రాజీ పడ్డాడు కాబట్టి కేసీఆర్ పోయాడు. తెలుగు ప్రజలందరూ అసహించుకుంటున్నారు బీజేపీని. ఎందుకంటే రాజధాని విషయం సెటిల్ చేయలేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి దానికి ఆనమని లేదు, ఒక్క చట్టం అంటే ఒకటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఓడిపోయింది. ఏమాత్రం తెలంగాణను సాధించుకునేటువంటి పార్టీగా ఉండేటువంటి టీఆర్ఎస్ ఆ గౌరవాన్ని కాపాడుకుని ఉంటే, ఔన్నత్యాన్ని కాపాడుకుని ఉంటే ఓడిపోయే ప్రసక్తి లేదు. ఒక విధంగా నేనే నిజాం నవాబు అపర ఇప్పుడు పుట్టి అనుకున్నాడు. అపర నిజాం నవాబు లాగా పరిపాలించాడు. అనేక మాట మేము చెప్పామన్నమాట. దాని ఫలితంగానే పోయింది. రెండవది ఒకటే అంతకుముందు కూడా చెప్పాము, అహంభావం, అవినీతి, ఈ రెండే అతను ఓడించిపోతాయని చెప్పని ఎన్నికల ముందు కూడా నేను చెప్పాను ఇక్కడే. అహంభావం, అవినీతి, ఈ రెండే ఓడించిపోతాయని. ఇప్పుడు అవినీతి ఏమైంది? కాళేశ్వరం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం గవర్నమెంటే పోయి చూసింది. ముఖ్యమంత్రి వేడుక అందరూ తీసిపోయాడు. మేము అంత ముందర వెళ్ళాం, సిపిఐ దగ్గర అందరూ పోయినాం. పోతే మన లోపల కూడా రానిలే. పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయారు, లోపల రానిలే. ఏమంత గోప్యం ఎందుకు? కాళేశ్వరం కూలిపోతా ఉందంటే అది పబ్లిక్ ప్రాపర్టీ, భయం ఉండదా? అంత ప్రాజెక్టుకి 7 పిల్లర్లు కుంగిపోతే 7 పిల్లర్లకు కుంగిపోయింది, ఏం కంపెనీ ఉనిగిపోయాయని చెప్పేసి అని
స్థాయికి ముఖ్యమంత్రి వచ్చాడంటే ఆ ప్రాజెక్టులో నీళ్లు నిండిన తర్వాత ఒక్క పిల్లల పైన కూడా ప్రమాదమే కదా. దాన్ని పరిశీలించమని చెప్పండి రమ్మన్నాడు. పోయి ఉండాల్సింది, తప్పే ఉంది. ఆడేవే కౌంటర్ ఇచ్చి ఉండాల్సింది, తప్పని చెప్పి ఒప్పుకోవాల్సింది, లేదంటే ఆరోపణను ఎదుర్కోవాల్సింది. కానీ ఆడికి పోకుండా బయటకు పోవడం అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే దుస్సాంప్రదాయం, అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఎవరు కానీ అసెంబ్లీకి ఎంపికైన తర్వాత అసెంబ్లీని బైకాట్ చేయడం ఏంటి? కానీ శాశ్వతంగా మేము రామని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈయనెందుకు పోడు? ఈయన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ప్రతిపక్షం ఉన్నప్పుడు మెడబెట్టి బయటికి అంటాడు. అతను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే మెడబెట్టి నెట్టించుకున్నాడో అతను ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అది ప్రాబ్లం. అందుకే అధికారం ఉన్నప్పుడు అహంభావం పనికిరాదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ టీఆర్ఎస్ అన్యోన్యంగా ఉన్నారు అపవిత్ర కలయికతోటి. ఈయనకి సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. తెలంగాణ బీజేపీ చాలా తెలివిగా ఉన్నట్టు చూడకపోతే ఎట్లా బయట మేము బాపంతులో పడేయండి కేసీఆర్ని మా జుట్లో పెట్టుకుంటామండి అని చెప్పేసి అని